విశాఖలో ఏఐ ద్వారా సినిమా పాటను ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆవిష్కరించారు. విశాఖకు చెందిన సునీల్ చరణ్ టెక్నాలజీతో కూడినటువంటి హిందీ పాటను రాసి పాడారు. ఇది సాధించిన సునీల్ను ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అభినందించారు. నేను చేసిన ఈ సాంగ్ నేను నార్మల్గా చేసి నేను చంద్రశేఖర్ గారికి పంపించాను. ఆయన నాకు గత 10 yearsగా నాకు మంచి ఫ్రెండ్. నేను చేసిన ఒక సాంగ్ ఇంతమందికి తీసుకొచ్చిన కారణం ఈయనే, చంద్రశేఖర్ గారు. ఇక ఏఐకి వచ్చేసరికి ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది నెక్స్ట్ తరుణంలో మొత్తం అంతా ఉండేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇది ఓన్లీ సినిమా వాళ్ళకే కాదు, మిగతా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా నేర్చుకోవాల్సిన సబ్జెక్ట్ ఇది ఏఐ అనేది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది. దీంట్లో ఆడియో కానీ తర్వాత లిరిక్ రైటింగ్, మ్యూజిక్, ఎవ్రీథింగ్ కూడా నేను ఏఐతోనే చేశాను. మొత్తం ఎక్కడ కూడా మీకు అది కొత్తగా అనిపించదు, అంటే ఏదో సిస్టమ్ పాడింది అన్నట్టు కూడా ఉండదు. ఇది ఇంకా డెవలప్మెంట్లో ఉండేటప్పుడే మనకి ఎంత అవుట్పుట్ వచ్చిందంటే నెక్స్ట్ ఇంకా డెవలప్మెంట్స్ అవుతున్నాయి. ఇంకా అయితే నార్మల్ వాళ్ళకి దీనికి అసలు ఎక్కడ కూడా చేంజ్ అనేది ఉండదు, మంచి అవుట్పుట్ని ఇవ్వచ్చు. ఇది అనేది ఏంటంటే సార్ మా ఒక్క వర్గానికే కాదు సార్, మిగతా మెడికల్ ఫీల్డ్ దగ్గర నుంచి అన్ని ఫీల్డ్స్కి కూడా ఏఐ అనేది అందరూ నేర్చుకోవాలి. ఇది ఉపయోగం ఉన్న సబ్జెక్ట్. ఆ ఏఐని ఉపయోగిస్తూ సునీల్ చరణ్ ఒక సాంగ్ తయారు చేయటం, దాన్ని ఈరోజు మనం లాంచ్ చేసుకోవడం జరిగింది. మనం ఏదైతే ఇప్పుడు చూసామో ఆ సాంగ్ మామూలుగా చేయాలంటే తను చెప్పినట్టుగా దానికి లిరిక్ రైటర్ దగ్గర నుంచి, సింగర్స్ దగ్గర నుంచి, మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర నుంచి, టెక్నీషియన్స్ దగ్గర నుంచి, రీ రికార్డింగ్ థియేటర్స్ దగ్గర నుంచి మొత్తం దానికి సంబంధించిన చాలా ఎస్టాబ్లిష్మెంట్ అన్నీ కావాలి. అంతేకాకుండా మామూలుగా ఒక సాంగ్ తయారు చేయాలంటే కోట్లాది రూపాయలు కూడా ఖర్చు అవుతా ఉంది. అటువంటిది తను ఒక రూమ్లో కూర్చొని ఒక కంప్యూటర్ ముందు తనే అన్ని కూడా ఈ ఏఐ ద్వారా క్రియేట్ చేసి ఈరోజు మనకి ఆ సాంగ్ని అందించారు. భవిష్యత్తులో ఏదైతే ఇప్పుడు అక్కడ ఆర్టిస్టులు ఉన్నారో వాళ్ళైతే ఒరిజినల్గా ఏదైతే హిందీ సంబంధించిన ఆర్టిస్టులు, వాళ్ళను కూడా ఈ ఏఐ ద్వారా క్రియేట్ చేసి నెక్స్ట్ ఆ ఆర్టిస్టులకు అవసరం లేకుండా మొత్తం సాంగ్ కంప్లీట్గా చేయొచ్చు అని చెప్పి మన